నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. నేడు విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి, పిల్లల సామర్థ్యాలు, ఉపాధ్యాయుల పాత్ర గురించి, తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి మార్గదర్శకాలని తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో చాలా ముఖ్య విషయాల్ని ప్రస్తావించారు. ఈ ప్రెస్ మీట్ని ఇక్కడ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడక్కడ టీచర్స్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, లేదా ప్రైవేట్ స్కూల్స్లో అయితే కొంత స్ట్రక్చర్డ్గా చేయటం అనేది మనకు తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు ఇటీవల మా డిపార్ట్మెంట్ సమీక్ష చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో సిస్టమ్స్ అన్నీ కూడా ప్రైవేటుకు ధీటుగా ఉండాలి, ఒక రకంగా అంతకంటే బెటర్గా ఉండాలి, పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలకి అట్రాక్ట్ చేసుకునే విధంగా సిస్టమ్స్ అన్ని డివైస్ చేయమని చెప్పారు. అందులో భాగంగా చాలా చర్యలు మేము చేపడుతున్నాం. ఇటు కరికులం ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి, ఇంకా ఎలా మనం ఫైన్ ట్యూన్ చేయాలి. ఇటీవల చూసాం మనం మిడ్ డే మీల్ ఎలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, టీచింగ్ మెథడాలజీలు ఎలా చేయాలి, ట్రైనింగ్స్ ఇంకా ఏమి ఇవ్వాలి. ఇవన్నీ ఒక సైడ్ అయితే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్కూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా గుర్తించడం జరిగింది. అంటే పిల్లల చదువులో తల్లిదండ్రులు, టీచర్లు, అలాగే లోకల్గా ఉండే అలమ్నై వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన భాగస్వాములు అని మాకు గుర్తించడం జరిగింది. మరి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒకటే రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖున 44,303 గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 44,303 స్కూల్స్ అంటే జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో ఈ ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే ఆ రోజు ఉదయం 9 గంటలకి ఈ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సుమారుగా 1,20,00,000 మంది ఒకే రోజున ఈ సమావేశాలు అంటే 44,303 పాఠశాలలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున ఒక చదువుల పండుగగా, ఒక ఫెస్టివ్ వాతావరణంలో దీన్ని కండక్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము. ఫస్ట్ దీంట్లో చూస్తే పిల్లలు వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి, ఎక్కడ కూడా డిజిటల్గా కానీ లేకపోతే ఎక్కడో బయట ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసిన కార్డ్స్ కాకుండా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఒక గెస్ట్ కింద ఇన్వైట్ చేసి మా స్కూల్కి రండి, మేము ఎలా చదువుతున్నాం ఏంటో చూడండి అని ఇన్వైట్ చేయడానికి వాళ్ళతోనే ఒక చక్కటి ఇన్విటేషన్ కార్డ్స్, వాళ్ళకు వచ్చిన డ్రాయింగ్ కానీ వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న స్కిల్స్తో చేయించడం జరిగింది. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. దీనికి చక్కటి గైడ్ లైన్స్ ఇచ్చి ఎలా చేయాలి ఏంటని కూడా చెప్పాము. సో పేరెంట్స్ అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇటువంటి ఎక్సర్సైజు ఢిల్లీలో కొంతమేర చేశారు, కానీ పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ టు అటెంప్ట్ సచ్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. అలాగే ఒక ముఖ్యమైన అంశం దీంట్లో ఏమిటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. సాధారణంగా ప్రోగ్రెస్ కార్డులు అనేది స్కూల్స్లో ఇస్తారు, కానీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే వేరు. రెండిటికి తేడా ఏమిటంటే, ఒకటి మామూలుగా మార్కులు ఎన్ని వచ్చినాయి అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఆ కల్చర్ కూడా మధ్య మధ్యలో కొన్నిసార్లు ట్రై చేశారు, కానీ ఎక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రెస్ కార్డ్ అనే సిస్టమ్ లేదు. సో మేము చక్కటి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో చూస్తే చైల్డ్ ఫ్రెండ్లీ, ఎక్కడ కూడా ఎటువంటి బొమ్మలు అంటే మనుషుల బొమ్మలు కానీ అటువంటి ఏం లేకుండా ప్యూర్లీ చైల్డ్ ఫ్రెండ్లీ, పిల్లలకి ఇష్టపడే విధానంగా దీన్ని రూపొందించడం జరిగింది. మా మంత్రివర్యులు పదే పదే చెప్పారు, ఎక్కడ కూడా ఫోటోలు వాడద్దు, ఇట్ షుడ్ బి చైల్డ్ ఫ్రెండ్లీ అని.
సో ఈ ప్రోగ్రెస్ కార్డులో చూస్తే మార్కులతో పాటు ఒకటి మేము ప్రింట్ చేసి ఈ కార్డు ఇచ్చేయచ్చు. కానీ ఈసారి క్లాస్ టీచర్కి ఒక క్లాస్లో సగటున 30-40 మంది విద్యార్థులు ఉంటే క్లాస్ టీచరు పెన్నుతో ప్రతి విద్యార్థి గురించి రాస్తారు. ప్రతి విద్యార్థికి ఉండే విద్యాపరమైన సవాళ్ళు ఏంటి, వ్యక్తిగత సవాళ్ళు ఏంటి, కౌన్సిలింగ్ ఏం కావాలి, ఎక్స్ట్రా సపోర్ట్ ఏం కావాలి, అలాగే స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు, అతని ఇంట్రెస్ట్ ఏంటి, ఆ పాప అకాడమిక్ స్ట్రెంగ్త్స్ ఏంటి, కెరీర్ ఆస్పిరెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కటి అంశాలన్నీ కూడా ఒక చిన్న బుక్లెట్ లాగా వాళ్ళకి చదువులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి లక్ష్యాలు అన్నీ కలిపి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది తయారు చేయడం జరిగింది. దీన్ని ఆ రోజు పేరెంట్స్కి, ప్రతి ఒక్క పేరెంట్కి క్లాస్ టీచర్ ఇండివిజువల్గా ఒక్కొక్క పేరెంటు స్టూడెంట్ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేయబోతున్నాము ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ లేదు ఇలా. టీచర్ వారు స్వయంగా పెన్నుతో రాయటం వల్ల ఆ ఎమోషనల్ కనెక్ట్ మళ్ళా తీసుకురాగలుగుతున్నాం. ఇదివరకు వాట్సాప్లో మెసేజ్ పంపించేయడము, లేకపోతే మీకు ఇంత మార్కులు వచ్చినాయని చెప్పడం వల్ల టీచర్కి స్టూడెంట్కి కొంత డిస్కనెక్ట్ వచ్చింది. సో ఈ ప్రయత్నం వల్ల మళ్ళీ ఆ కనెక్ట్ తీసుకొచ్చి పిల్లల గురించి ఆలోచించి వాళ్ళు ఎక్కడెక్కడ వీక్నెస్ ఉన్నాయో తెలిసి మళ్ళీ టీచర్ శ్రద్ధ వహించే మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. మరి అలాగే పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకు పనికొచ్చే అంశాలు కూడా సైబర్ అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే జెండర్ సెన్సిటివిటీ కానివ్వండి, ఇటువంటి అంశాల మీద కూడా ఆ రోజు పేరెంట్స్కి అవేర్నెస్ సెషన్స్ లాగా పెట్టడం కూడా జరుగుతుంది. ఈ పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కేవలం ఈ స్టూడెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కాకుండా వాళ్ళు స్కూల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి వాళ్ళకి కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పెడుతున్నాం. ఒకటి, తల్లులకైతే రంగోలీ పోటీలు పెట్టి క్లాస్కి ఒక రంగోలీ మాత్రమే, ఒక ముగ్గు పోటీ మాత్రమే తల్లులందరూ ఆలోచించి ఒక గ్రూప్గా ఏర్పడితే వాళ్ళు రేపు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకోవడానికి దానికి ఇంటరాక్షన్ బాగుంటుందని చెప్పి 10 క్లాసులు ఉంటే 10 ముగ్గులు మాత్రమే, 15 ఉంటే 10 క్లాస్ రూమ్కి ఒకటి చొప్పున అట్లా. అదే తండ్రులకైతే టగ్ ఆఫ్ వార్ ఒక ½ అన్ అవర్ పాటు, ఉదయం 9 o'clockకి పేరెంట్స్ వస్తే 10:30-11 వరకు ఈ ఇండివిజువల్ ప్రోగ్రెస్ కార్డ్ డిస్కషను. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య ఇండివిజువల్ హెల్త్ స్క్రీనింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇది ఒక దాదాపు 900 స్కూల్లో ఆల్రెడీ అయిపోయింది. ఈ 900 స్కూల్స్లో ఆ రోజు హెల్త్ కార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది. మిగతా స్కూల్స్లో ఎందుకంటే 2-3 నెలలు పడుతుంది స్క్రీనింగ్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి, అక్కడ మాత్రం హెల్త్ కార్డు గురించి వివరించడం జరుగుతుంది. సో ప్రతి టీచరు ఈ కార్డు ఇస్తూనే హెల్త్ కార్డు గురించి, హెల్త్ కార్డు రెడీగా ఉంటే అది ఇవ్వటము, లేదంటే హెల్త్ కార్డు గురించి వివరించడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత నేను చెప్పినట్టుగా తల్లిదండ్రులకి ముగ్గుల పోటీలు, అలాగే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. తర్వాత ఒక చిన్న పబ్లిక్ మీటింగ్, పబ్లిక్ అంటే బయట పబ్లిక్ని అలౌ చేయరు, లిమిటెడ్ పబ్లిక్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు, ఎల్ఎంఐ అంటే పూర్వ విద్యార్థులు, ఎస్ఎంసి మెంబర్సు, టీచర్లు, హెడ్ మాస్టరు, పిల్లలు కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు. ఈ మీటింగ్లో హెడ్ మాస్టర్ గారు స్కూల్ రిపోర్ట్ కార్డ్ చదువుతారు. అలాగే ఆ ఎంటైర్ ఈవెంట్ను కూడా టీచర్లు నడిపించకుండా తల్లుల్లోనే ఎవరో ఒకళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళనే నిర్వహించమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇంకా బాగుంటుందని. ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈసారి అంటే ఫస్ట్ టైం మేము స్టార్ రేటింగ్ ఫర్ స్కూల్స్, ఫర్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక స్టార్ రేటింగు, అకాడమిక్ అంశానికి ఒక స్టార్ రేటింగు, ఈ 2 అంశాల మీద 2 స్టార్ రేటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల ఎక్కడన్నా మనకి బిల్డింగ్ వసతులు బాగుండి 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ ఉండొచ్చు, కానీ అక్కడ 1 స్టార్ అకాడమిక్ పర్ఫార్మెన్సే ఉండొచ్చు, చెప్పలేం. సో కేవలం బిల్డింగ్లు బాగున్నంత మాత్రం చదువులు బాగున్నట్టు కాదు. మా మంత్రివర్యులు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తుంటారు, అవుట్పుట్స్ కాదు అవుట్కమ్స్ ఉండాలి అని. అంటే క్లాస్కి పాఠం చెప్పడం కాదు, విద్యార్థికి పాఠం చెప్పాలని. క్లాసుకి పాఠం చెప్పడం అంటే సిలబస్ అయిపోయింది, మేము చేయాల్సింది అయిపోయింది, అలా కాకుండా వాట్ ఈస్ దర్ లెర్నింగ్ అవుట్కమ్స్, ప్రతి విద్యార్థి నేర్చుకున్నారా లేదా అనేది దాని మీద దృష్టి పెట్టాలనేది మా మంత్రి గారు మాకు పదే
చెప్తుంటారు. సో ఇదే అంశాన్ని ఆ మీటింగ్లో స్టార్ రేటింగ్ అకాడమిక్ క్రైటీరియా మీద ఏ స్టార్లో ఉన్నాం, 0 స్టార్ ఉండొచ్చు, బెస్ట్ అయితే 5 స్టార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేరియస్ అంశాలు ఉన్నాయి. తరగతి గదులు కానీ, ల్యాబ్స్ కానీ, లేకపోతే ఇతర ప్లే గ్రౌండ్స్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, వీటన్నిటి మీద అగైన్ 0 నుంచి 5 స్టార్ వరకు. సో ఎక్కడుంది మన స్కూలు? ఈ స్కూల్ని వచ్చే కొన్ని సంవత్సరాల్లో మనం 5 స్టార్కి తీసుకురావడానికి ఏం చర్యలు చేయాలి? అలాగే ప్రతి ఊర్లో చాలామంది జీవితంలో పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. డోనర్స్ వాళ్ళందరిని కూడా ఇన్వైట్ చేసి, ఎవరన్నా సేవా దృక్పథంతో డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. పూర్వ విద్యార్థులు ఎవరన్నా బాగా జీవితంలో పైకొచ్చి వాళ్ళు ఒక గుడ్ సక్సెస్ఫుల్ రోల్ మోడల్గా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో కూడా పిల్లలకి చెప్పి, అంటే ఈ స్కూల్ నుంచి చదువుకున్న నేను జీవితంలో ఇలా పైకొచ్చాను, ఇలా సైంటిస్ట్ అయ్యాను, ఇలా పెద్ద ఆఫీసర్ అయ్యాను, లేకపోతే పెద్ద నాయకుడిని అయ్యాను, బిజినెస్ మ్యాన్ అయ్యాను అని చెప్పడం వల్ల పిల్లలకి ఆత్మస్థైర్యం పెరిగి వాళ్ళు కూడా మంచి లక్ష్యాలు చేరుకోవడానికి బాగుంటుందని సక్సెస్ఫుల్ యాలమ్నైతో ఎవరితో మాట్లాడించడం, డోనర్స్ ఇన్వైట్ చేయడము, అలాగే స్టార్ రేటింగ్ మీద యాక్షన్ ప్లాన్ వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఏంటనేది కూడా ఆ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక ఓపెన్ హౌస్, ఒక 10-15 నిమిషాలు ఎవరన్నా పేరెంట్ ఏ ఫీడ్బ్యాక్ అన్న ఇవ్వచ్చు, సూచన ఇవ్వచ్చు, కంప్లైంట్ ఏమైనా ఉంటే చేయొచ్చు. ఇదన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసి ఆ స్కూల్లో ఎలా చేయొచ్చు వచ్చే సంవత్సరం, ఈ ఫీడ్బ్యాక్, ఈ సూచనలు ఏమైనా సీరియస్ అంశం ఉంటే దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించడం జరుగుతుంది. మరి ఇది అయిన తర్వాత ఫైనల్గా ఒక ప్లెడ్జ్, అందరం కలిసి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక చిన్న ప్లెడ్జ్ కూడా, చక్కటి అంశాలన్నీ పెట్టి ఒక ప్లెడ్జ్ కూడా తీసుకుంటారు. మధ్యాహ్న భోజన పథకము మనము పిల్లలకి ప్రతిరోజు ఇస్తాము, మండే నుంచి సాటర్డే వరకు. ఈ మధ్యాహ్న భోజనం పథకం కూడా తల్లిదండ్రులు తింటే ఎలా ఉంటుంది అని వాళ్ళకు చూపించడం కోసము ఆ రోజు ఈ సమావేశం 12:45, 1 o'clock అయిపోతుంది. అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా అదే మధ్యాహ్న భోజనం, సెపరేట్ ఏం లేదు, పిల్లలు ఆ రోజు శనివారం ఏదైతే మెనూ ప్రకారం ఐటమ్ ఉందో అదే అందరు తింటారు. తిని దాంట్లో ఏమన్నా సూచనలు సలహాలు ఉన్నా లేకపోతే ఎలా ఉందో తెలుసుకోవడానికి బాగుంటుందని చేయటం జరిగింది. ఈ సమావేశాలన్నీ కూడా పొలిటికల్గా ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేకుండా కేవలం పేరెంట్ టీచర్ మీటింగ్, పిల్లలు అవసరాలు, వాళ్ళ భవిష్యత్ దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చర్చించవలసిన అంశాలు, ఇవి మాత్రమే టేకప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అందరికి కూడా రిక్వెస్ట్ చేశాము, లోపల టీచర్స్ అందరికి కూడా చెప్పాము, ఎటువంటి బ్యానర్స్ ఏమీ పెట్టద్దు, చాలా సింపుల్గా ఏ రకంగా అయితే మనం చైల్డ్ ఫ్రెండ్లీ ఇలా పెట్టామో ఇటువంటి బ్యానర్ కూడా ఒకటి కామన్గా అందరికీ ఒకటే ఇవ్వబోతున్నాము. ఒక ముఖ్య గమనిక మీ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వార్డు సభ్యుల వరకు అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్. ఎక్కడ కూడా జిల్లాల్లో జిల్లా మెయిన్ ఈవెంటో లేకపోతే కాన్స్టిట్యున్సీ మెయిన్ ఈవెంట్ అని ఏమీ లేదు. ప్రతి స్కూలు సేమ్ ఈవెంట్, సేమ్ ఇంపార్టెన్స్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏం లేదు. ముఖ్యమంత్రి గారు అలాగే మా మంత్రివర్యులు కూడా అందరికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది, ప్రెస్లో కూడా కొంత ఇవ్వటం జరిగింది. ప్రజాప్రతినిధులు అంటే మంత్రివర్యులు కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, వారి వారి లోకల్ స్కూల్స్లోనే పార్టిసిపేట్ చేయమని మా మనవి. ఎవరు కూడా జిల్లా స్థాయిలో అందరూ ఒకటే చోట కూడటం కానీ అలా చేయొద్దు. ప్లీజ్ పార్టిసిపేట్. ఇది ఎందుకంటే మనం ప్రభుత్వ బడులను, పాఠశాలను బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అందరూ వెళ్ళి, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దానిలో ఎలా చేయొచ్చు, ఏంటి, మీ సూచనలు ఇవ్వండి, మీ టైం స్పెండ్ చేయండి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, పిల్లల్ని మోటివేట్ చేయండి, వాళ్ళని ప్రోత్సహించండి. మీరు వెళ్ళటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. మారుమూల ఒక గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్కి జనరల్గా ఎక్కువ మంది వెళ్ళరు. ఒక గ్రామ పంచాయతీలో 5-6 స్కూల్స్ ఉంటే సర్పంచ్ ఒక స్కూల్కి వెళ్తే వార్డు మెంబర్లు వేరే స్కూల్కి వెళ్ళాలి. అంతేగాని అందరు కలిపి ఒకటే ఈవెంటో, జిల్లా స్థాయి ఈవెంటో, మండల స్థాయి ఈవెంటో అలాంటివి ఏమీ లేవు. ముఖ్యమంత్రి గారు బాపట్లలో మున్సిపల్ హై స్కూల్ బాపట్లలో పార్టిసిపేట్ చేస్తారు, మంత్రి గారు కూడా అక్కడికే వెళ్తారు. అయితే
మంత్రి గారు సూచించారు అందరికి కూడా, జిల్లాలో ఎంతమంది మంత్రులు ఉన్నా మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి లోకల్ స్కూల్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి ప్రోత్సహించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మీ ద్వారా నేను అందరినీ ప్రజలకు కూడా కోరుతున్నాను, తల్లిదండ్రులు ఎంత పని ఉన్నప్పటికీ, మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసము. దయచేసి మా రిక్వెస్ట్, మా హంబుల్ రిక్వెస్ట్, ఒక హాఫ్ డే మీరు చేతులు కలపమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు వచ్చి చూస్తే, మీరు భాగస్వాములు అయితే ఇంకా ఎలా చేయొచ్చు, మనం ఎలా మెరుగుపరచచ్చు, ప్రభుత్వ బడుల్ని బెస్ట్ స్కూల్స్గా ఎలా చేయొచ్చు అనేది మీ వంతు సూచనలు మీరు ఇస్తారు. మీరు కూడా మాతో పాటు ఈ ప్రయాణంలో సాగాలనేది మా ఆకాంక్ష. మరి అలాగే ఎవరైతే దీనికోసం మన టీచర్సు, అలాగే హెడ్ మాస్టర్సు, వీళ్ళందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని కూడా చూడటానికి పిల్లలు ఎంతో ఎమోషనల్గా ఇచ్చిన ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకొని మీరు ఆ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పి, కలిసి ముందుకు సాగాలని చెప్పి మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు స్టార్ రేటింగ్ అనేది ఏ స్కూలు ఏ స్టార్ రేటింగ్లో ఉందనే తెలిసిపోతుంది. ఆ రోజు హెడ్ మాస్టర్ గారు డిక్లేర్ చేయాలి, మేము మా స్కూలు ఈ స్టార్ రేటింగ్లో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే ఒక స్టార్ రేటింగు, అకాడమిక్ దాంట్లో అయితే ఇంకొక స్టార్ రేటింగ్. 5 stars ఫర్ ఇన్ఫ్రా, 5 stars ఫర్ అకాడమిక్. అంటే ప్రస్తుతానికి మనం ఇంకా ఏమీ దానికి ఇన్సెంటివ్గా ఏం పెట్టలేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నామని తెలియాలనేది ఇప్పుడు చాలామందికి తెలియదు. ఇప్పుడు బయట స్కూల్ బళ్ళు చూసి, బిల్డింగ్లు చూసి ఆహో అనుకోవచ్చు, కానీ పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది, అటెండెన్స్ ఎలా ఉంది, ఏ క్లాస్ మార్కులు ఎలా వస్తున్నాయి, టీచర్లు వస్తున్నారా లేదా, ఇవన్నీ అకాడమిక్ కింద వస్తాయి. మౌలిక వస్తువులు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఖచ్చితంగా చేయాలి. మనం రెండిటి మీద ఒక లక్ష్యం పెట్టుకుంటే కానీ ముందుకు కరెక్ట్గా సాగలేం. సో ఒకటి చూసి ఇంకోటి మనం నెగ్లెక్ట్ చేసినా మంచిది కాదని చెప్పి రెండిటికి సెపరేట్గా స్టార్ రేటింగ్స్ ఇస్తూ, రెండిట్లో అందరూ 5 స్టార్ తెచ్చుకోవాలనేది ఒక ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. అఫ్కోర్స్ దాంట్లో ఫండ్స్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, బట్ అట్లీస్ట్ దే షుడ్ నో వేర్ దే ఆర్. కొంత మనం ఇమీడియట్గా చేయగలుగుతాం. సపోజ్ ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంది, గవర్నమెంట్ ఈ సంవత్సరం లెడిసే కొంతమందికి ఇస్తాం అనుకుందాం. ఒకేసారి మొత్తం 40,000 స్కూల్స్కి ఇవ్వలేము. ఎవరన్నా దాతల ముందుకు వచ్చి, ఎన్ఆర్ఐస్ ముందుకు వచ్చి మేము ఇస్తామన్నారు అనుకోండి, న్యాచురలీ ఆ కాంపోనెంట్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం, మిగతా ఏం చేయాలో ఆలోచిస్తాం. అట్లా లేదండి, లేదు. ఇది ప్యూర్లీ పేరెంట్ టీచర్ మీటింగ్ లోకల్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఇంకా అక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండదు. కాబట్టి డెసిషన్ ఏంటంటే లోకల్గా కండక్ట్ చేయండి. లెట్ ద లోకల్ లీడర్ కంటే కూడా, లీడర్ విల్ ఓన్లీ బి వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. తల్లిదండ్రుల నుంచి వాళ్ళల్లో ఒకళ్ళు కండక్ట్ చేస్తారు. ఏది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్? క్లాస్ టీచర్ ఇంటరాక్ట్ అవుతారు కదా. లేదు, అన్నీ కాదు, సబ్జెక్ట్ వారీగా చెప్పడానికి వీలు పడదు. క్లాస్ టీచర్ చెప్పేది ఏంటంటే, ఇదిగో మీ పిల్లలు దీంట్లో వెనకబడ్డారు, దీంట్లో ఈ మార్కులు వచ్చినాయి, దీంట్లో ఈ లక్ష్యాలు ఉన్నాయి. క్లాస్ టీచర్ రాసేటప్పుడు మిగతా సబ్జెక్ట్ టీచర్స్తో కనుక్కొని రాస్తారు. లేదు, అలా లేదు. అది ఏమవుద్దంటే అది గందరగోళం అయిపోద్ది. అవునవును, అందుకనే ఇప్పుడు లేదంటే మనం చూస్తే మనం హాఫ్ డే కంటే ఎక్కువ కండక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అవునా? అసలు తల్లిదండ్రులు హాఫ్ డే పూర్తిగా అక్కడ ఉంటారంటేనే అదొక పెద్ద సవాల్. వాళ్ళు ఉంచడం, భోజనం టైం వరకు, మార్నింగ్ వచ్చి భోజనం వరకు ఉంచడం గ్రామాల్లో. సో ఇవన్నీ ప్రాక్టికల్గా పెట్టుకొని దాంట్లో
అంటే మాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది. చూద్దాం, లెట్ us see how it turns out to be. ఇది మనం చేస్తున్న ఫస్ట్ ప్రయత్నం కాబట్టి దీంట్లోనే చాలా వరకు చూడంగానే ఇది ఉంది మీ తల్లి. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు దాకా అసలు ఏమీ లేదు. ఒక టీచర్ ఒక స్టూడెంట్ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు పిలిచి మీ అబ్బాయి కొంత చదవట్లేదండి, లేకపోతే దీంట్లో వెనకపడ్డాడనే తల్లిదండ్రుల బాధ్యత కాదు. మేము గుర్తించాము, వచ్చే రోజుల్లో ఇలా కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటాం, మీరు కూడా గమనిస్తూ ఉండండి. ఇది మేము వీ హ్యావ్ నోటిస్డ్. మ్యాథ్స్లో వెనకబడ్డాడండి, మేము ఆల్రెడీ నోటీస్ చేశాము, సాయంత్రం పూట చేయిస్తాము, ఎక్స్ట్రా చేయిస్తాము, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తాము అని టీచర్ ఒక రకంగా వాళ్ళకి చెప్పడం. సో పేరెంట్కి కూడా తెలుసుద్ది నేను ఎక్కడున్నాను, మా పిల్లోడు ఎక్కడున్నాడు, నెక్స్ట్ టైం వాట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ అనేది. అలాగే ఏ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, స్పోర్ట్స్లో చూపిస్తున్నాడా, లేకపోతే ఇంకేమన్నా భయపడుతున్నాడా ఏంటి, ఇవన్నీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద పేరెంట్ టు నో. అంటే గివెన్ ద టైమ్ వీ విల్ ట్రై టు ఫిట్ ఇన్. అంటే యావరేజ్గా 20 to 30 కంటే ఎక్కువ లేరు పిల్లలు. సో అప్పుడు ఎక్కడెక్కడైతే రెండు టీచర్లు ఉన్నారో అక్కడ కొంత స్ప్లిట్ చేసుకుంటున్నారు. పెద్ద స్కూల్స్లో, చిన్న స్కూల్స్లో ఇష్యూవే కాదు. ఏదండి అక్కడ ఎలా ఏంటంటే టీచర్స్ ఎక్కువ ఉంటారు, టీచర్స్ ఎక్కువ ఉన్న చోట స్ప్లిట్ అవుతున్నారు. కాదు, ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచరు, క్లాస్ టీచరు, బట్ సోషల్ సైన్స్ అన్నిటి గురించి చెప్తాను కదా, ఇట్ ఈస్ ఓన్లీ కన్సల్టింగ్. క్లాస్ టీచర్ విల్ రైట్, మిగతా వాళ్ళు దే కెన్ షేర్ ద రెస్పాన్సిబిలిటీ, తప్పులేదు దాంట్లో. మనకు ఆ టైంలో ఆ టీచర్స్ ఎలా ఇండివిజువల్లీ ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఇస్తున్నారు, కొంత ఫ్రీడమ్ ఇచ్చాం వాళ్ళకి. కొంత లైట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది, ఒక సూచన వచ్చింది, అది మన ఫైనాన్స్కి సర్క్యులేట్ చేసాం, అది వచ్చిన తర్వాత ఇస్తాం. అదెంత వచ్చింది? 65 పైస్, 1 రూపీ 2 పైస్, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. అంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది కాబట్టి అది న్యాచురల్లీ అంత పెరుగుతుంది. బట్ వన్స్ ఫైనాన్స్ అయ్యే అప్రూవల్ అయిన తర్వాత విల్ అనౌన్స్. ప్రస్తుతానికి ఏదైతే కొన్ని అంశాలు మనం ఇంకా కొత్త మెనూ సంక్రాంతికి వస్తుందండి. కొన్ని చోట్ల ఎక్కడైతే కొన్ని ఐటమ్స్ తింటలేదన్నారు అక్కడ లోకల్గా కొన్ని మార్పులు చేసుకోమని ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాం. పాత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనే వీ హ్యావ్ అలౌడ్. అస్సలు తింటలన్న ఐటమ్స్ని మీరు మార్చుకోండి, కామన్ మెనూ జోన్ వైజ్ మాత్రం సంక్రాంతి నుంచి ఇంకా మోర్ ఫీడ్బ్యాక్ తీసుకొని సంక్రాంతి చేద్దామని అన్నారు. సో విల్ డూ ఇట్ ఫ్రమ్ సంక్రాంతి. మీ నోట్లో ఇచ్చినట్టున్నానండి. 36 lakh గవర్నమెంట్ సార్, 35 lakhs ప్రైవేట్ సార్. ఎంత చెప్పు. మనకి గవర్నమెంట్ స్టూడెంట్స్ వరకు సుమారుగా మనకి 36 లక్షల మంది గవర్నమెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్ వరకు దగ్గర 35 లక్షలు ఉన్నారు. 36 గవర్నమెంట్, 35 ప్రైవేట్. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మేము దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలని చెప్పి అడ్రస్ చేస్తూ వస్తున్నాం. ఏ వ్యవస్థలో అయినా 1-2 కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా ఏం ఎఫెక్ట్ అవుతుందని చూస్తున్నాం. ఇప్పుడు మొన్న టీచర్స్ అడ్జస్ట్మెంట్ కానీ, ఇప్పుడు టీచర్స్ ఒక ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకురాబోతున్నాం, డిఎస్సి వస్తుంది, దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కరికులంలో కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నాము, కొన్ని ట్రైనింగ్స్ తీసుకొస్తున్నాము. అడపదడప ఇండివిజువల్ కంప్లైంట్స్ ఉంటే వీల్ డీల్ విత్ దమ్ ఇండివిజువల్లీ. ఇప్పుడు థియరీ ఎక్స్ థియరీ వై ఉంటుందండి. థియరీ ఎక్స్ అంటే ఏంటంటే అందరూ మంచోళ్ళు, కొంతమంది చెడ్డోళ్ళు అని. థియరీ వై అంటే అందరు చెడ్డోళ్ళు, కొంతమంది మంచోళ్ళని. మేము ఎలా నమ్ముతున్నామంటే థియరీ ఎక్స్, టీచర్లు బై అండ్ లార్జ్ మంచివాళ్ళు, వాళ్ళకు కూడా పిల్లలకి మంచి చేయాలనే ఉంది. కొంత మనం ఫెసిలిటేట్ చేస్తే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు ఎవరికన్నా కూడా ఇప్పుడు మేము వీఆర్ బిల్డింగ్ గుడ్ ఒక ఐటీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయబోతున్నాము. అది ఒక 2 నెలల్లో రెడీ అయిపోతుంది. దాంతో ఏంటంటే ఏ టీచరు ఎలా రిజల్ట్స్ వస్తున్నాయో ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. దాంట్లో ఏం పెద్ద మేము దాన్ని నెగిటివ్గా చోట్ల వాళ్ళకు ఒక సమాచారం ఇచ్చే విధంగా, ఇదిగో నీ మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు పిల్లలు, బాధ్యతగా ఫీల్ అవ్వండి, వాళ్ళ జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. సో ఇలా మేము పాజిటివ్గా మోటివేట్ చేయాలనుకుంటున్నాము.
ఒకటి రెండు కంప్లైంట్స్ ఉంటే వీల్ డీల్ విత్ దమ్ ఇండివిజువల్లీ, నాట్ సిస్టమేటిక్. ఈ ప్రెస్ మీట్లో పలువురు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా, వాస్తవికంగా, స్పష్టంగా సమాధానాలు వివరించారు. యా ఉందండి. ఇప్పుడు మా మినిస్టర్ గారు ఆలోచన మేరకు మేము ఒక మంచి ఐటీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తాం. దీంట్లో ఎట్లా అంటే టీచర్కి ఆ స్టూడెంట్ కంప్లీట్ అటెండెన్స్ దగ్గర నుంచి అకాడమిక్ రికార్డు కంప్లీట్ లింక్ చేసేస్తాం. ఇప్పుడు దాకా లేదు. అది లింక్ చేయటం వల్ల ఏమవుద్దంటే ప్యూర్లీ ఇప్పుడు నేను అందరితో మాట్లాడేటప్పుడు అడుగుతాను, 3 అడుగుతాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అని. 3 అంశాలు: లెర్నింగ్ అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్. ఇది అడిగినప్పుడు మిగతా అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఫోకస్ మీరు చూస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి యాక్సెస్ టు స్కూల్స్ వాజ్ ఎ బిగ్ ప్రయారిటీ. మనం ప్రతి లొకాలిటీలో స్కూళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు స్కూళ్ళు లేని చోట గ్రామాల్లో హ్యాబిటేషన్స్ ఏం లేవు. ఇప్పుడు ఫోకస్ ఏమొచ్చింది? లెర్నింగ్ అవుట్కమ్స్కి. అన్ఫార్చునేట్లీ మనం దృష్టి పెట్టలే దాని మీద. ఇప్పటి నుంచి అన్న పెట్టి ఫోకస్ ఆన్ అవుట్కమ్స్. ఇప్పుడు టీచర్స్ని కూడా నీకు ఈ రిజల్ట్ కావాలంటే ఏం కావాలో చెప్పు. మా అప్రోచ్ అంతా ఉంటుంది, ఈ రిజల్ట్ కావాలంటే ఏం కావాలి, నీకు ఈ మౌలిక వస్తువుల్లో ఏమేమైనా ఉందా, వీ విల్ శాంక్షన్. నీకు ట్రైనింగ్ కావాలా, వీ విల్ కండక్ట్, బట్ వీ వాంట్ ద రిజల్ట్. ఖచ్చితంగా ఇప్పుడు మన బడి మన భవిష్యత్తు అనే కార్యక్రమం ఉంది. అది అంటే మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్తారు. కానీ దాంట్లో ఇప్పుడు గత నాడు నేడులో దాదాపు 8,000 కోట్లు పనులు అలా ఆగిపోయినాయి, 8,000 crores. సో ఇప్పుడు మేము ప్రయారిటైజ్ చేస్తాం. చాలా చోట్ల అక్కడక్కడ కొన్ని అవసరం లేని చోట్ల కట్టినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. బట్ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. సో దాని మీద విమర్శ కాదు, కానీ ఎక్కడ అవసరము, ఎక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ ఈ ఐటమ్స్ అవసరం ఉందో అక్కడ వీ విల్ స్పెండ్ మనీ. సో రాబోయే రోజుల్లో ఇట్లా ప్రయారిటైజ్ చేసుకొని చేయడం జరుగుతుంది. అంటే నేను ఈ సమావేశంలో వేరే వాటికి అన్ని చెప్పడం వద్దని నేను చెప్పట్లేదండి. ఫోకస్ ఏంటంటే మీ ద్వారా ఈరోజు తల్లిదండ్రులు అంటే మీరు రాసే క్యాప్షన్స్లో కూడా వేరే వేరే కాకుండా ఇది ఒక మంచి ప్రయత్నం, మనస్ఫూర్తిగా ఇది ఒక మంచి ప్రయత్నం అని చెప్పి మేము నమ్ముతున్నాం. ముగ్గురు తల్లిదండ్రులు వచ్చి, ఎందుకంటే నవ్ ఆర్ నెవర్. మనం వేర్ వీఆర్ ఇస్ ఇఫ్ వీ డోంట్ యాక్ట్ నవ్. గవర్నమెంట్ స్కూల్స్లో ఆ క్వాలిటీ తీసుకురావాలని మనం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కళ్ళు కలిసి ముందుకు రాకపోతే యాజ్ ఇట్ ఈస్ ప్రతిరోజు ప్రైవేట్ స్కూల్స్కి అట్రాక్షన్ ఎక్కువైపోతుంది పిల్లల తల్లిదండ్రులు. కారణాలు ఏదన్నా అవ్వచ్చు. ఎందుకు వెళ్ళాలి? బెస్ట్ టీచర్స్ నా దగ్గర ఉన్నారు. మీరు మరోలా అనుకోవచ్చు, కొంతమంది ఉండొచ్చావు, కానీ ఎందుకంటే ఎగ్జామ్స్ రాసి వస్తారు. బెస్ట్ స్టూడెంట్స్, మట్టిలో మాణిక్యాలు, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా చాలా ప్రైవేట్ స్కూల్స్తో 1-2 తప్పించి మిగతా అన్ని స్కూల్స్ కంటే గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ గుడ్. కానీ లాస్ట్లో రిజల్ట్ మాత్రం రావట్లా. ఈ రిజల్ట్ ఒక్కటి వస్తే ఈ తల్లిదండ్రుల మీద ఆ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలి, ఫీజులు కట్టి పంపించాలనే భారం అయితే ఉండదు. సో వీ వాంట్ టు మేక్ ద క్వాలిటీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ బెస్ట్, సో దట్ ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తారు. రాలేదండి. అంటే ఇలాంటి అంశాలు ఏ ఆఫీస్లో ఉన్నా గొడవలు జరుగుతాయి, కానీ మా దాకైతే రాలేదు. లెట్ us లుక్ ఎట్ ఇట్ హోలిస్టికలీ. ఇది ఇన్స్టిట్యూషనల్ ఇష్యూ అయితే అంటే బహుశా మ్యాక్సిమం డిఓ లెవెల్లో లేకపోతే డిప్యూటీ డిఓలో ఎంఈఓ లెవెల్లో అయిపోయి ఉంటుంది. ఎవరిద్దరు తిట్టుకున్నారంటే మరి గవర్నమెంట్ స్థాయి వరకు అయితే రాలేదు. మరి అవి ఉండేది ఎంతమంది అండి? 5-10 మంది ఉంటారు అంతే పిల్లలు. వాళ్ళకి అక్కడ కూడా మేము ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులు రావటం వల్ల ఎలా బలోపేతం చేయొచ్చు చూడండి. ఎక్కడ కూడా
మేము ఎక్కడ కప్పిపుచ్చే ప్రయత్నం చేయట్లా. ఇంతే ఉంటే ఇంతే రండి, సూచన ఇవ్వండి ఎలా చేద్దామనేది. సో దానికి లెట్ us మేక్ ఎ బిగినింగ్. దీన్ని ఎక్కడో దాసేసి లేరు సింగిల్ టీచర్ ఉన్నారు, స్కూల్స్ ఉన్నాయి, ఎస్ తక్కువ మంది ఉన్నారు, 10 కంటే తక్కువ ఉన్న స్కూల్స్ చాలా ఉన్నాయి. లెట్ దెమ్ కండక్ట్, నో ప్రాబ్లం. మనం అంశం డైవర్ట్ అయ్యి పీటీఎంలో శ్రీకారం శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ కావాలంటే మీకోసం మిగతా అంశాలన్నీ చెప్తాను, మళ్ళీ డైవర్ట్ అయ్యి ఇంకేదో మసాలా ఐటమ్ అది వెళ్ళిపోద్దామని నా భయం. పీటీఎం సక్సెస్ అప్పుడు మళ్ళీ మీరు ఏదైనా అడగండి చెప్తాను నేను. అంటే పొలిటికల్లీ అడగమాకండి, నేను పొలిటికల్ మాట్లాడకూడదు. డిఎస్సి మీకు అందరికి తెలిసిన విషయమే. ఈ మన ఆర్ఆర్ మిశ్రా గారి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ మా టాస్క్ టేకప్ చేస్తాం. అది మరి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పాలి. అది రాగానే నేను చేస్తానని చెప్పగలను, అది అతి త్వరలో అవుతుందని నేను భావిస్తున్నాను. మరి ఐ కెనాట్ టెల్, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పాలి. దట్ ఈస్ నాట్ ఇన్ మై పర్వ్యూ కదా. బట్ అదే అంటే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంకా తుది చర్చలు జరుగుతున్నాయి. బహుశా 1 వీక్లో వీ విల్ అగైన్ హ్యావ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, అది మినిస్టర్ గారు ఇంకొంత డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొంత మంచి ఆలోచనలు, మంచి సూచనలు వచ్చినాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే అందరూ సంతోషించే విధంగానే ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను మాట్లాడలేని పరిస్థితి. ఆఫ్టర్ 1 వీక్ 10 days ఐ విల్ బి ఏబుల్ టు షేర్ ఆల్ ద డీటెయిల్స్. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. హెడ్ క్వార్టర్లో ఉండకుండా మీ స్కూల్స్ ఎక్కడే చదువుకున్నారో కొంతమంది తెలుసు, అందుకని మీరు వెళ్ళండి. మీరు అవునండి, నిజమేలేండి. అంటే టీచర్స్ మొత్తం తప్పు వాళ్ళ మీద వేయకూడదండి. మనము అంటే వాళ్ళ పాపం దే వాంట్ టు డూ, మనం ఫెసిలిటేట్ చేయాలి. నేనైతే అదే పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం మేము. దే వాంట్ టు డూ, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి మనం మీరు చూశారు, యాప్స్ అన్నీ తీసేసాం, అవునా. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మా మంత్రి గారు కూడా అనేది ఒకటి, నేను కూడా యాక్సెప్ట్ చేసేది, మీ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, చాలామంది పెట్టుకునేవాళ్ళు, అవునా. దాన్ని క్లీన్గా ఉందా లేదా మనం ఒక ఎవరిని ఆయానో లేకపోతే ఎవరో పని మనిషి ఎవరినో పెట్టుకుంటాం. క్లీన్గా ఉందో మనమే చూసుకుంటాం కదా, దానికి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కర్లేదు కదా, యాప్లు అక్కర్లేదు కదా. వీ వాంట్ టు బ్రింగ్ దట్ ఓనర్షిప్. ఇది మీది, మేమేదో పైనుంచి అజమాయిష్ చేస్తున్నామని కాదు. మీకు ఆయా కావాలి, ఆయా ఇచ్చాం, జీతాలు కావాలి ఇస్తున్నాం. మీరు బాధ్యతగా ఫీల్ అవ్వండి. ఇది మీకు, ఇది మీ స్కూలు, మీ ఊరు, మీ పిల్లలు. కేవలం టీచరు ఎవరో ఉద్యోగస్తులా వచ్చి వెళ్ళిపోవడం కాదు, తల్లిదండ్రులు భాగస్వాములు అవ్వాలి. అలాగే అక్కడ ఉండే లోకల్ లీడర్స్ భాగస్వాములు అవ్వాలి. ఎస్ఎంసీ మెంబర్స్ యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. అలమ్నే వాళ్ళు కేవలం డబ్బులు మాత్రం డొనేషన్ చేయమని అడగట్లేదండి, టైం కూడా డొనేట్ చేయండి అంటున్నా. అంటే మీరు వచ్చి 1 గంట స్పెండ్ చేసి, మీరు పూర్వ విద్యార్థి, మీరు ఎక్కడ చదువుకున్నారు, అక్కడికి మీరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వెళ్ళి ఎలా ఉంది పరిస్థితి అని, డబ్బులు ఏమి ఇవ్వలేదు, 1 గంట స్పెండ్ చేసి సూచనలు ఇస్తే దట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అందుకంటాం డోనర్స్ అందరూ రండి, ఐదర్ త్రూ క్యాష్ ఆర్ కైండ్ ఇస్ టైం స్పెండ్ చేయండి, వచ్చి పిల్లల్ని మోటివేట్ చేయండి, ఒక సూచన ఇవ్వండి. దట్ ఈస్ హౌ వీ కెన్ మేక్ ఎ చేంజ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. మేము చాలా గట్టి ఏమంటారు కృతనిశ్చయంతో ఉన్నాం గవర్నమెంట్ స్కూల్స్లో మార్పు తీసుకురావాలని. సో రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, టీచర్స్ టు కమ్ టుగెదర్ and make this happen. Thank you. పార్టిసిపేట్ చేసి చెప్పండి మీరు కూడా దయచేసి.